అందరికి నమస్కారం. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈ కోయిలకొండ కమ్మలపాడు మధ్యలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ రోజు ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు అప్పుడు శాంక్షన్ చేసేది. ఆ రోజు మేము వర్క్ కంప్లీట్ చేసుకుని రోడ్డు దాకా మేము కంప్లీట్ చేసుకోగలేము. బ్రిడ్జ్కి వచ్చే లోపల కొంచెము గవర్నమెంట్ పడిపోవడము, మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడము, మరి 5 ఏళ్ళు కూడా ఈ బ్రిడ్జ్ సంగతి ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడు చేసినాం, మేము శాంక్షన్ చేసినాము, అది అని ఇదని అన్ని రకాలుగా మాటలు మాట్లాడారు. కానీ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు. మరి ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి కాంట్రాక్టర్లు, మరి డిఈలు అందరూ కలిసి దీని ఒక వార్ ఫుటింగ్ పైన తీసుకొని ఈ బ్రిడ్జ్ ని మేము కంప్లీట్ చేయడం జరిగింది. మరి బ్రిడ్జ్ కంప్లీట్ కావడంతో ఈ గ్రామస్తులందరూ కూడా, మా సొంత గ్రామము పక్కన కోయిలకొండ, పక్కన చిట్యాల, అందరు గ్రామస్తులకి మొత్తం షార్ట్ కట్ మాదిరి తయారైంది. మరి ప్రతి ఏడా వర్షాలు పడినప్పుడు ఇక్కడ కంపల్సరీగా భారీగా వాగు వస్తుండేది. ఆ వాగుని మేము ఎన్నిసార్లు కూడా చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టించినా గానీ మేము కరెక్ట్ గా జస్టిస్ చేయలేకపోయినాము. మరి ఈసారి ₹1.5 కోటి పెట్టి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడము మా పార్టీ ఘనత, మేము చేసుకునే అదృష్టము. ఎందుకంటే ఈ మండలంలో ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం జెండానే ఎగురుతుంది. కంపల్సరీ రాబోయే ఎలక్షన్లలో కూడా తెలుగుదేశం జెండా ఎగురుతుంది. కానీ ఆ పాలిటిక్స్ పక్కన పెట్టి మనం ఒరిజినల్ గా డెవలప్మెంట్ మాట్లాడాలంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మాకు నిదర్శనంగా ఇదే ఈ పర్టికులర్ బ్రిడ్జే ఉంది. ఇదే కాకుండా దీంతో పాటు బొందిమడుగుల, దాని తర్వాత గిరిగెట్ల అన్ని బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. ఆల్రెడీ హుస్నాపురం కంప్లీట్ చేశాము. ఇట్లాంటివన్నీ కూడా కాకుండా నిన్న వెల్దుర్తి మండలంలో అన్కనెక్టెడ్ హ్యాబిటాట్స్ కి లింగాలపల్లె ఒకటి, తిమ్మాపురం ఒకటి, అంటే కొండలపైన ఉన్న ఊర్లకి ఘాట్ సెక్షన్ల మాదిరి మేము సిమెంట్ రోడ్డుతో తయారు చేసి ఓపెన్ చేయడం జరిగింది. మరి నిన్న గ్రామాలకు పోతే మాకు మా ఊర్లలో ఉత్త 250 ఓట్లు ఉన్నా గానీ మీరు ఇంత పెద్ద పని చేస్తున్నారు మా కోసం, మీ మేలు ఎప్పుడు కూడా మేము మర్చిపోమని చెప్పి ఆ గ్రామస్తులు కూడా చాలా సంతోషపడినారు. మరి డెవలప్మెంట్ అంటే ఇది. మీరు పోయిన గవర్నమెంట్ లో చేసినది అరాచకము, మీరు చేసినది దోపిడీ, మీరు చేసిన పోట్లాటలు పెట్టి గట్లు ఇరగొట్టారు. ఇట్లాంటివన్నీ మీరు చేసేది డెవలప్మెంట్ అంటే ఇది. మీరు ఒకసారి బ్రిడ్జ్ కూడా సందర్శించేటట్ల వీడియో తీసాము, అది కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్ లో కంపల్సరీగా మీరు చంద్రబాబు నాయుడుకి వెళ్లి, తెలుగుదేశంకి వెళ్లి చూడాలా. మరి ఈ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు ప్రతి ఒక్కటి కూడా మనము ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం కైవసం చేసుకోగలిగితే డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా ఆగకుండా కంపల్సరీ పరుగు తీస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.